మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 10 సంవత్సరాల పాటు అదానీని రాష్ట్రానికి వస్తామన్నా రానివ్వలేదు. అదానీ పెట్టుబడులు మోడీకి లాభమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలని నిలదీశారు కేటీఆర్. ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి అదానీ అంటే ఆయన ఏమేమని తిట్టిండ్రు, ఏమేమన్నారు అన్నాడు. అదానీ మోడీ ఒకటే, అదానీ వేరు ప్రధాని వేరు కాదు, ఇద్దరు ఒకటే. అదానీ దోసుకొని సొమ్ము 609వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎదిగిండు. మొత్తం ప్రపంచంలో 2వ కుబేరుడు అయ్యిండు. దానికి కారణం మోడీ. అదానీ దొంగ, ఆయన మీద జేపీసీ ప్రోబ్ వేయాలి. స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీళ్ళే. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. अदानी जी और मोदी जी एक हैं और देश का पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. एयरपोर्ट, पोर्ट्स, डिफेंस, इंफ्रास्ट्रक्चर, स्टोरेज, एग्रीकल्चर स्टोरेज, सेब, हिमाचल प्रदेश में सेब, कश्मीर में सेब, पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. और जब हम प्रधानमंत्री से पूछते हैं ये 600 वो कैसे पहुंचा, बस ये बता दीजिए रिश्ता क्या है. हमारी पूरी की पूरी स्पीच एक्सपंज हो जाती है. खाड़गे जी की पूरी स्पीच एक्सपंज हो जाती है. अदानी जी के बारे में हिंदुस्तान के पार्लियामेंट हाउस में सवाल नहीं पूछा जा सकता. हम पूछेंगे, एक बार नहीं हजारों बार पूछेंगे, रुकेंगे नहीं जब तक सच्चाई नहीं निकलेगी. अदानी जी की सच्चाई नहीं निकलेगी तब तक हम नहीं रुकेंगे. तो मिलेगा भारतीय जनता पार्टी को मानने जरूरी है. डबल इंजन सरकार ने उनका आतंक ये तो मित्रन में जो लगाने में चपला डबल इंजन का मतलब अदानी प्रधानी. एक इंजन अदानी, दूसरे इंजन प्रधानी. एक इंजन अदानी, दूसरे इंजन प्रधानी, तीसरे इंजन రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు తిరుగుతాడు అదాని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద పడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ సలికొద్ది ఎక్కుంటారు. కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరితో ఉన్నారు, ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా. మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు. ఎందుకంటే ఆయన మోడీ మనుషులు మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానికి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నాను. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. అసలు ప్రారంభమే కాని రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు కేటీఆర్. అంతర్జాతీయ వేదికలపైన రేవంత్ రైతు భరోసా పేరుతో అబద్ధాలు చెబుతుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపైన అబద్ధం చెప్పినట్టు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఈ విధంగా రైతు బంధు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదో పట్టించడమే అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని విమర్శించారు కేటీఆర్. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పినాం, ప్రస్తుతం అదే జరుగుతుందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారన్నారు. ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలని తెలిపారు. కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ వాడలేదన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్తవి కట్టుకుంటూ పోతే ఎట్లా అని ప్రశ్నించారు కేటీఆర్. అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతు బంధుకు నిధులు వేయడానికి రావట్లేదని ఎద్దేవా చేశారు. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు. వాళ్ళు రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు.
రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుంది. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు నీకు చెప్పుతూనే ఉంటుంది. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా చూడన్న మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి.